సంక్రాంతి అంటే ముందుగా గుర్తుకు వచ్చేది గోదావరి జిల్లాలు. అక్కడి సంబరమే వేరు. సాంప్రదాయాలు, సరదాలు అన్ని కలగలిసి చేసే పెద్ద పండుగ. ఈ వేడుకలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. సంక్రాంతి అంటే ఆడపిల్లలు హడావుడి మామూలుగా ఉండదు. సాంప్రదాయ దుస్తుల్లో లంగా ఓణీలు కట్టుకుని ఇంట్లో ఎంత సందడి చేస్తారో అదే విధంగా పంట పొలాల వద్దకు కూడా ఇలాగ ట్రాక్టర్లు ఎక్కి వెళ్తూ కూడా ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మామయ్యలు, బాబాయ్యలు, పిన్ని, తాతయ్య ఇలా ఎవరుంటే వాళ్ళతోటి పంట పొలాలకి వెళ్ళడానికి ఇలా ట్రాక్టర్లు ఎక్కి, అంటే జనరల్ గా సిటీ అట్మాస్ఫియర్ లో ఉండి వాళ్ళకి బోర్ కొడుతుంది. ఒకసారి ఇలాగ పచ్చటి పొలాలను చూస్తూ ఆ పొలాల మధ్యన ఇలాగ ఒక రోడ్లో ట్రాక్టర్ పైన ఇలా కూర్చుని ఆత్మీయుల మధ్యన ఆ అనుబంధాల మధ్యన ఈ సంక్రాంతిని ఎంజాయ్ చేయడానికి వాళ్ళు చాలా ఇష్టపడతారు. అది కూడా సాంప్రదాయ దుస్తుల్లో ఇలా ట్రాక్టర్ పైన ఎక్కి ఎప్పుడో మనం మర్చిపోయిన సాంప్రదాయాన్ని, మన ప్రాచీన అలవాట్లన్నింటినీ కూడా ఒకసారి మళ్ళీ నెమరు వేసుకుంటూ ఉంటారు. ఇలాగా ప్రతి చోట కూడా, ప్రతి గ్రామంలో పల్లెటూరు వచ్చారు అంటే ఆ పల్లెటూరికి తగ్గట్టుగానే లంగా ఓణీలు కట్టుకుంటారు, చీరలు కట్టుకుంటారు, చూడ ముచ్చటగా ఉంటారు. అమ్మాయిలందరూ కూడా పూర్తిగా చూసుకుంటే మనకి ప్రతి గ్రామంలోనూ అమ్మాయిలు సాంప్రదాయ దుస్తుల్లో కనువిందు చేస్తూ ఉంటారు. పంట పొలాలకి ఇలా ట్రాక్టర్లు ఎక్కి మామయ్యలతోటి, బాబాయిలతోటి, నాన్నలతోటి, చిన్నన్నలతోటి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం రాజానగరం నియోజకవర్గంలో భోగి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ప్రస్తుతం చూడొచ్చు, యువతంతా ఒక చోటే చేరుకున్నారు. విద్యార్థినులందరూ కూడా పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్నారు. భోగి మంటల నడుమ డ్యాన్సులు చేస్తూ కూడా ఎంతో ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వీరందరూ కూడా నృత్యం ఎంత బాగా చేస్తున్నారో చూడొచ్చు. అందరూ కూడా హ్యాపీగా సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకోవాలంటూ కూడా వీరందరూ కూడా డ్యాన్సులు చేస్తూ కూడా ఇదంతా కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు ఎంత చక్కటి నృత్యాలు చేస్తున్నారో మనం విజువల్స్ లో క్లియర్ గా చూస్తున్నాం. గోదావరి జిల్లాలో మొత్తం అంతా కూడా ధూమ్ ధామ్ గా సంక్రాంతి జరుగుతూ ఉంటుంది. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే మనం వీరందరూ కూడా పెద్ద ఎత్తున డ్యాన్సులు చేస్తూ కూడా భోగి రోజున నృత్యాలు చేస్తున్నారు. భోగి మంట చుట్టూ కూడా పెద్ద ఎత్తున డ్యాన్స్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా చూడొచ్చు. మనం ఇక్కడ మరికొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వీళ్ళతో మాట్లాడదాం. అసలు యువత ఏ విధంగా అయితే సెలబ్రేషన్ జరుపుకుంటారు అనేది కూడా చెప్పొచ్చు. ఎక్కడి నుంచి వచ్చారు, సెలబ్రేషన్స్ ఎలా జరుపుకుంటున్నారు? మేము వైజాగ్ నుంచి వచ్చాం సార్. ఈ కాలేజ్లో మేము బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాము. మా కాలేజ్లో ఎవ్రీ ఇయర్ సంక్రాంతి సంబరాలు చాలా గ్రాండ్గా చేస్తారు. ఇందులో భోగి వచ్చి మాకు ముందుగా ఉన్న ఏమైనా నెగిటివిటీ కానీ ఏమైనా బ్యాడ్ థింగ్స్ ఉంటే అవన్నీ రిమూవ్ అవి న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి అనే దానికి భోగి అనేది చిహ్నంగా ఉంటుంది. అలానే సంక్రాంతి సంబరాలు, భోగి పండ్లు అన్నీ చాలా గ్రాండ్గా చేసుకుంటాము. అలాగే ఇది ఈస్ట్ వెస్ట్ గోదావరిలో సంక్రాంతి అనేది అతిపెద్ద ఫెస్టివల్ అనేది చెప్పుకోవచ్చు. నేను బీటెక్ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి సంక్రాంతిని చాలా గ్రాండ్గా చేయడం అది చూస్తున్నాం మా కాలేజీలో. ఎలా ఉంది సెలబ్రేషన్స్ అనేది? ఇక్కడ మీ స్టైల్ వేరే ఉంటుంది, ఇక్కడ స్టైల్ వేరే ఉంటుంది. గోదావరి స్టైల్ ఎలా ఉంది? గోదావరి స్టైల్ బాగుంది సార్. ఇక్కడ బాగా కోడి పందాలు అవి మా కాలేజ్లో కూడా చేస్తూ చూపిస్తారు. మేము అటువైపు గర్ల్స్గా అవన్నీ చూడడం చాలా తక్కువ, కానీ ఇటు బాగా చూస్తున్నాం అవన్నీ. మీరు చెప్పండి, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అసలు? నేను తాన్యా, అండ్ ఫ్రమ్ ధవళేశ్వరం. భోగి అనేది చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు మా కాలేజ్లో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం భోగి మంటలు ఎందుకు వేస్తామంటే సంవత్సరం మొత్తం మీద ఉన్న చెదల పట్టి అండ్ ఓల్డ్ వుడ్ ఉంటుంది కదా, అది కాల్చడం ద్వారా దాని యొక్క ఇంట్లో ఉన్న నెగిటివిటీ అంతా బయటకు వెళ్ళిపోద్ది. అండ్ తర్వాత ఆవు పేడలు చిన్నపిల్లల చేత, పెద్దవాళ్ళ చేత వేయిస్తారు. దానివల్ల దాని వచ్చి సువాసన, మన వాసనం పీల్చడం వల్ల మన యొక్క డిసీజెస్ ఏమైనా అంటే క్యూర్ అవుతాయి. అండ్ ఇది మన ఫెస్టివల్ అనేది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. ఈసారి సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? ఏంటి స్పెషల్స్? ఈసారి సంక్రాంతి మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ ఈసారి స్పెషల్స్ లైక్ జంతికలు, పిండి వంటలు. అండ్ గోదావరి అంటేనే సంక్రాంతి. మన స్టేట్ వైడ్గా గోదావరి జిల్లాలో సంక్రాంతి సెలబ్రేషన్ అంటేనే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఇక్కడ కోడి పందాలు కానీ లైక్ బెట్స్ ఇవన్నీ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. అండ్ అల్లుళ్ళకి కూడా చాలా గౌరవం ఇస్తారు. ఇది చూసుకున్నట్లయితే భోగి సంక్రాంతి సెలబ్రేషన్స్ తోటి పూర్తి స్థాయిలో అయితే
ఇక్కడ మొత్తం అంతా కూడా అదిరిపోతుంది. గోదావరి జిల్లాలో అంటేనే సంక్రాంతి స్పెషల్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు, గోదావరి జిల్లాల్లో మొత్తం అంతా కూడా ఏ గ్రామంలో చూసినా సరే ఒక ప్రత్యేకమైన ప్యాటర్న్ ఉంటుంది, ఒక ప్రత్యేకమైన సాంప్రదాయ క్రీడలు ఉంటాయి. సాంప్రదాయ క్రీడలకు పెట్టింది పేరుగా గోదావరి జిల్లా ఉంటుందని కూడా మహిళలందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున యువత పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకొని ఈ కాలేజీలో జరుగుతున్న సెలబ్రేషన్స్కి అయితే హాజరయ్యారు. అయితే దీనికి ఎక్కడెక్కడి నుంచో ఉండడంతో పూర్తిగా వీరందరూ కూడా ఇతర ప్రాంతాల నుంచి రావడంతో సంక్రాంతి గోదావరి జిల్లాలో ప్రత్యేకంగా ఎలా సెలబ్రేట్ చేస్తారు అనేది అయితే పూర్తిగా అయితే మనం కళ్ళకి కట్టినట్టుగా ఇక్కడ చూపిస్తున్నారు. మన సాంప్రదాయాన్ని కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సంక్రాంతి సంబరాల్లో డూడు బసవన హడావిడి చాలా ఉంటుంది. డూడు బసవనలో ఆడించే అన్నం అంతా ఉన్నారు, మాట్లాడదాం. సంక్రాంతి మొదలైనప్పటి నుంచి కూడా ఇంటింటికి తిరుగుతూ ఉంటారు. డూడు బసవన వచ్చాడంటే ఇంటికి ఏంటి అర్థం? విష్ణు బ్రహ్మ రాసిచ్చిన విధానాన్ని బట్టి ఆనాడుకు నరకాసురుడు వాడించి విష్ణు బ్రహ్మ ఈశ్వరుడు నరకాసురుడు స్తౌసు వల్ల బంధించి కడుపులో గర్భంలో బంధించడం వల్ల చీకటి అంతకారం అయిపోతే ఆ శివుని బయటికి లాగడానికి గంగిరి దేశాలు వేసుకుని విష్ణు బ్రహ్మ ఆటలాడి పాటలు పాడి ఈ గర్భంలో ఉన్న శివుని కూడా బయటికి లాక్కొచ్చి ఆ రోజునే గంగిరెద్దుని తిప్పారు దేవాదేవతలు. అదే విధంగా ఆ విష్ణు బ్రహ్మ ఇచ్చిన వరం చేత ఈ గంగిరెద్దు మీరు చెప్పండి మాకు ఇచ్చిన వరం. ప్రతి ఇంటికి వెళ్తాం జరుగుతుంది. పిల్లల్ని ఆశీర్వదించి పొగిడి ఉద్యోగాలు రావాలి, పెళ్లిళ్ళు అవ్వాలి, సంతానం కలగాలి దీవించడం వల్ల 100% కూడా అలాగే జరుగుతుందని ఇచ్చిన వరం చేత గంగిరెద్దుని సంక్రాంతి నెల నుంచి అలాగే తిప్పడం జరుగుతుంది. భోగిమంట రోజు శుభాకాంక్షలు అండి గంగిరెద్దు. ఈ గంగిరెద్దు జ్ఞానం ఏంటంటే మహానుభావులు అయ్యా సంతోషంగా ఈ బిడ్డలందరినీ కూడా కష్టపడి తల్లిదండ్రులు సంతోషంగా పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు. ఈ బిడ్డలు బాగా చదువుకోవాలని, ఈ బిడ్డలు అభివృద్ధులు అవ్వాలని, ఈ బిడ్డల్లో మేము ఇంటింటికి గ్రామానికి వెళ్ళి గంగిరెద్దుని పట్టుకుని ఈ బిడ్డలు కలెక్టర్లు అవ్వాలా, డాక్టర్లు అవ్వాలా, ఇంజనీర్లు అవ్వాలా, ఐజీలు అవ్వాలా, మినిస్టర్లు అవ్వాలా, అయ్యా సీఏలు అవ్వాలి, మాస్టర్లు అవ్వాలని, వీరు అట్టవేసేరియాలతో బాగుండాలని, భోగభాగ్యాలతో బాగుండాలని, వీరు పెద్ద పెద్ద కంపెనీలు కట్టాలని, అయ్యా పెద్ద పెద్ద అభివృద్ధులు అవ్వాలని ఈ గంగిరెద్దుని పట్టుకొని మేము ఈ కోలాటం చేసుకుంటా, ఈ జీవనాపతం చేసుకుంటా, వారిచ్చిన బట్టలతో వారిచ్చిన డబ్బులతో సంతోషంగా మేము మేళాలు చేసి వారిని మెప్పించి ఏనాటి నుంచో దేవాన్ దేవతల కాడి నుంచి ఈ గంగిరెద్దు ఒక నిరూపమైనది అయ్యా. అంది కాబట్టి ఈ గంగిరెద్దు అంటే సంక్రాంతి నెలలో ఎంతో ఘనమైనది. ఆడపిల్లలు అందంగా బట్టలు వేసుకొని అయ్యా నగలు ధరించుకొని ముత్తాపులు చేసుకొని గంగిరెద్దుని పట్టుకొని గోగుమంట కాడికి వచ్చి బొబ్బుళ్ళు పెట్టి ఎంతో చూడముచ్చడిగా అందంగా ఘనతగా ప్రభావముగా లోకాన్ని మెప్పింతాకి ఈ బిడ్డలందరూ క్షేమంగా ఉండాలని మేము ఈ గంగిరెద్దుని పట్టుకొని మేళం చేస్తున్నాం. సేవతులు మార్మణ గోవిందో. మొత్తం ఇప్పటి వరకు నెల రోజులు నెలగంటి పట్టిన తర్వాత నెల రోజుల వరకు కూడా పూర్తిగా అయితే ఊరు తిరుగుతాము. ఊరు తిరిగి వారిచ్చే కొత్త బట్టలు, కొత్త చీరలు అన్నీ కూడా తీసుకుని పూర్తిగా అయితే భోగి రోజున అయితే వచ్చి ఈ భోగి మంట చుట్టూ కూడా వారి విఘ్నాలన్నీ తొలగిపోవాలని కూడా వీరందరూ కూడా ప్రేయర్ చేస్తూ ఉంటూ కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి వారిని మెప్పించి పూర్తిగా చూసుకున్నట్లయితే అందరినీ మెప్పించే విధంగానే డూడు బసవన్న ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. ఈ జీవనం అంతా కూడా దీని మీదే సాగిస్తాం, వీరందరికీ కూడా ఉన్నత పదవులు, ఉన్నత ఉద్యోగాలు రావాలని ఆశీర్వదించడమే మా పని అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సంక్రాంతికి గోదావరి జిల్లాలో డూడు బసవన్న హడావిడి అయితే ప్రముఖమనే చెప్పుకోవాలి. కోడి పందాలతో పాటు ఎద్దుల బల్లి హడావుడి ఉంటుంది. ఎద్దుల బల్లపై ఆడపిల్లలు తిరుగుతూ కూడా హడావుడి చేస్తూ ఉంటారు. మనం చూసినట్లయితే ఇక్కడ ఎద్దుల బల్లపై కొంతమంది అమ్మాయిలు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి చెప్పండి, ఏ ఊరు మీద అసలు? మాది ఇక్కడ చిన్న తిరుపతి. మేము ఎప్పుడు సంక్రాంతి సెలవులకి అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తాము. అక్కడ ఫ్యామిలీ అందరితోటి బాగా టైం స్పెండ్ చేస్తాము. మేము ఇంకా మా రిలేటివ్స్ అందరూ వస్తారు. అక్కడ రోజు పొలాలు వెళ్తాము, పిండి వంటలు చేస్తారు, అందరం బాగా టైం స్పెండ్ చేస్తాము. ఎవరు అల్లరి చేస్తారు ఇంట్లో బాగా? తమ్ముడు చెల్లి ఉంటారు, వాళ్ళు బాగా అల్లరి చేస్తారు. ఇంకా టైం స్పెండ్ అవుతుంది బాగా మంచిగా అందరం కలిసి. ఇప్పుడు సంవత్సరంకి ఒకసారి కాబట్టి బాగా హడావిడి ఉంటది అమ్మమ్మ వాళ్ళ ఊర్లో. పెద్దవాళ్ళలో జోక్స్ వేసేది ఎవరు? అమ్మమ్మ, తాతయ్య, మామయ్య?
తాతయ్య మామయ్య వాళ్ళు అందరూ చాలా సరదాగా ఉంటారు. ఉమ్, మేము ఎప్పుడు ఇయర్లీ వన్సే కాబట్టి కలిసేది. ఉమ్. చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. అమ్మమ్మ వాళ్ళు తాతయ్య వాళ్ళు బాగా వాల్యుబుల్ టైం స్పెండ్ చేస్తాం వాళ్ళతోటి. ఉమ్. ఏం చెప్తారండి అమ్మమ్మ వచ్చినప్పుడల్లా? ఎక్కువ మంచిగా తినాలి, మళ్ళీ పండగకి వచ్చినప్పుడు బాగా లావై రావాలి అని చెప్తారు. ఉమ్. తాతయ్య ఏం చెప్తారు? తాతయ్య మంచిగా చదువుకోవాలి, బాగా జాబ్ చేయాలి, ఈ కల్చర్ ని ఎప్పుడు మర్చిపోకూడదు, ప్రతిసారి పండక్కి ఇలానే కొత్త బట్టలు వేసుకొని బాగా మంచి పిండి వంటలు అవన్నీ ఉమ్, తయారు చేయాలి, ప్రిపేర్ చేయాలి అని చెప్తారు. మంచి మంచి ముగ్గులు పెట్టాలి, ఇలా మన ట్రెడిషన్ ఎప్పుడు మర్చిపోకూడదు అని చెప్తారు. వచ్చా మరి ముగ్గులు? వచ్చు. అంటే చుక్కల ముగ్గు అలా ప్రొఫెషనాలిటీ? అన్ని ముగ్గులు వేస్తాము, కలర్స్ బాగా వేస్తాము. ప్రతి పండక్కి అమ్మమ్మ వాళ్ళు మామయ్య వాళ్ళు వీళ్ళందరూ కోడి పందాలకి వెళ్తారు. ఎక్కువ కోళ్ళు ఉంటాయి అమ్మమ్మ వాళ్ళ ఊరి దగ్గర. నువ్వురా? నేను ద్రాక్షర్ నుంచి వచ్చాను. మా ఊర్లో చాలా బాగా చేస్తారు. నాకు ఇష్టమైన ఫెస్టివల్ ఏదైనా ఉంది అంటే అది సంక్రాంతియే. ఇది చాలా ఎంజాయ్ఫుల్ అండ్ జాయ్ఫుల్ ఫెస్టివల్ నాకు తెలిసి. నాకు ఈ ఫెస్టివల్ అంటే చాలా ఇష్టం. ఇది ఎక్కువ సదరన్ స్టేట్స్ లో జరుపుకుంటారు, లైక్ ఏపీ, తెలంగాణ, కర్ణాటక. ఇందులో మనం బాగా చేసుకుంటాము. ఇది ఫస్ట్ డే వచ్చేసి భోగి. ఈ భోగి రోజు ఏంటంటే మన చెడు అంతా పోయి, అంటే మన నెగిటివిటీ అంతా పోయి మన లైఫ్ అనేది చాలా మంచిగా స్టార్ట్ అవ్వాలని చెప్పి మనం భోగి చేసుకుంటాం. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ లేచి బాడీ అంతా ఆయిల్ రాసుకుని శనగపిండితో నలుగు పెట్టుకుంటాము. ఆ తర్వాత కొత్త క్లాత్స్ వేసుకొని భోగి మంటలకు వెళ్తాము. ఇక్కడ హాట్ వాటర్ కూడా మా ఇంటి దగ్గర అయితే భోగి మంటల్లోనే కాగి అవే వాడతాం మేము. ఇంకా సంక్రాంతికి వచ్చేస్తే ఆ రోజు మన పూర్వీకుల్ని వాళ్ళని తలుచుకుంటూ అది జరుపుకుంటాము. వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు మనతోనే ఉండాలి అని కోరుకుంటూ ఆ సంక్రాంతి మనం చేసుకుంటాము. ఆ రోజు ఒక కొత్త క్లాత్స్ కొంటాము. ఎవరైతే ఉంటారో పూర్వీకులు వాళ్ళందరికీ కొత్త బట్టలు కొని పెడతాము. ఆ తర్వాత ఎవరైతే సేమ్ ఏజ్ తో ఉన్నారో ఆ ఏజ్ వాళ్ళకి ఆ బట్టలు మనం ఇచ్చేస్తాము, వాళ్ళ పేరు మీద ఇస్తాం. వాళ్ళ పేరు మీద ఇస్తాము. అండ్ కనుమ వచ్చేసి మనం యానిమల్స్ ని పూజిస్తాము. ఆ రోజు పూజిస్తాము, చాలా మంచిగా చేసుకుంటాం. చాలా బాగా చెప్పావు. మరి ఏంటి పిండి వంటలు ఇష్టమైన ఏంటి? నాకు జంతికలు, అరిసెలు, సున్నుండలు అంటే చాలా ఇష్టం. చేయడం వచ్చా? లేదు, తినవే వచ్చు. మరి నేర్చుకోవా? నేర్చుకుంటాను ఈసారి. చెప్పండి, ఏం పాట పాడుతున్నారు సంక్రాంతి స్పెషల్ రోజు? రండి ముందుకి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము కాకినాడ. మాది కాకినాడ. రండి రండి. ఏం పాట పాడాలనుకుంటున్నారు? సంక్రాంతి సాంగ్ పాడండి. సంక్రాంతి సందల్లే 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 సంక్రాంతి సందల్లే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందల్లే 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 సంక్రాంతి సందల్లే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందల్లే మన ఊరిలో ఎద్ది ఎరగదీశారు. సాంగ్స్ అయితే మామూలుగా లేవు. ఈ సంక్రాంతికి ధూమ్ ధామ్ చేయడానికి అమ్మాయిలందరూ సిద్ధం. ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుండి ఎరగదీస్తున్నారు. ఒక్కొక్కళ్ళు మామూలుగా లేరు, ఒకళ్ళని మించి ఒకళ్ళు ఉన్నారు. సంక్రాంతి పండగ అంటే మన ట్రెడిషనల్, ఇది ఎప్పటికీ మర్చిపోం, మా సాంప్రదాయాన్ని కొనసాగిస్తాం అంటూ కూడా వీరందరూ కూడా చెప్తున్నారు. సంక్రాంతికి మరో ప్రత్యేకత కోలాటం. కోలాటం ఎంతో కోలాహలంగా చేస్తారు. ఆడపిల్లలందరూ కూడా కోలాటం చేస్తుంటే చూడ ముచ్చటగా ఉంటుంది. ఈ భోగి మంటల చుట్టూ కూడా కోలాటం చేస్తున్నారు. అద్భుతంగా ఉంది. ఇదంతా కూడా చూడడానికే కన్నుల పండగగా అనిపిస్తుంది. సంక్రాంతి అంటేనే ఎక్కువగా ఆడవారు చేసుకునే పండుగ. కోలాటం ఎప్పటి నుంచి నేర్చుకున్నారో, కోలాటం ఒక ప్రత్యేకత కూడా అడిగి తెలుసుకుందాం. బాగా ఏది ఇష్టం మీకు కోలాటంలో ప్రత్యేకంగా ప్లస్కో ఇష్టం అండి. మీరు ఎప్పటి నుంచి నేర్చుకున్నారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేనైతే 4th క్లాస్ నుంచి నేర్చుకుంటున్నానండి. నేను తూర్పుగోదావరి జిల్లా జగిరిపాడు గ్రామం నుంచి వస్తున్నాను. అండ్ ఇందులో నాకు జడకోప అంటే చాలా ఇష్టము. తాడుతో ఆడుతారు కదా, అది చాలా ఇష్టం. అమ్మాయిలందరూ కూడా కోలాటం అంతా కూడా కోలాహలంగా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా మనం చూడొచ్చు. మనం ఈ సంక్రాంతి అంతా అమ్మాయిలతోటి పూర్తిగా ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకొని సాంప్రదాయ దుస్తులు ధరించి వీరందరూ కూడా కోలాటాలు చేస్తూ ఉండడం, పాటలు పాడుతూ ఉండడంతో ఈ సంక్రాంతి అంతా కూడా దద్దరిల్లుతుంది. పూర్తిగా చూడొచ్చు. కోలాటానికి సంబంధించి దీనికి ఒక ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉండాలి. ఎవరు కావాలంటే వాళ్ళు చేయడానికి కూడా ఉండదు. దీనికి కర్ర కొట్టడం కానీ, ఆ ప్యాటర్న్ వాడడం కానీ, ఆ కాళ్ళ దరువు కానీ పూర్తిగా అయితే అన్నిటికీ కలిపే ఉండాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కోలాటం అనేది సంక్రాంతి సంబరాల్లో ప్రత్యేకంగా నిలుస్తుంది. రంగోలీ ఎలాగా ముగ్గుల పోటీలు రంగోలీ ఎలా ఉంటుందో అలాగే సంక్రాంతికి కోలాటం అనేది ఒక కోలాహలాన్ని తెచ్చిపెడుతుంది అనేది అయితే చెప్పుకోవాలి. పూర్తిగా చూసుకున్నట్లయితే తూర్పుగోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు
కోలాటాల కోలాహలంతో అయితే సంసిద్ధంగా ఉన్నాయనే చెప్పుకోవాలి. సంక్రాంతి అంటేనే గోదావరి జిల్లాలు. గోదావరి జిల్లాలో నెల రోజుల ముందు నుంచి కూడా సంక్రాంతి హడావుడి మొదలైపోతుంది. అందులో ప్రత్యేకంగా ముగ్గుల పోటీ కోసం నెల రోజుల నుంచి కూడా అమ్మాయిలు అందరూ కూడా ప్రాక్టీస్ చేశారా అన్న నేపథ్యంలో అయితే ముగ్గులు వీధిలో ఒకళ్ళకి మించి ఒకళ్ళు పెడుతూ ఉంటారు. చుక్కల ముగ్గులు, నార్మల్ ముగ్గులు, రంగుల ముగ్గులు, ఇలా అనేక రకాల ముగ్గులు వేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు చూడొచ్చు మనం ఈ కాలేజీలో అయితే ఒక బిగ్ టీవీని ప్రజెంట్ చేస్తూ కూడా ఒక అద్భుతమైన ముగ్గుని అయితే డిజైన్ చేశారు. స్టూడెంట్స్ అందరూ కూడా వీళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఎప్పటి నుంచి ముగ్గులు నేర్చుకున్నారు, ఎలా చేస్తూ ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఏం చేస్తారో కూడా అడిగి తెలుసుకుందాం. మరి చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు, అసలు ఎక్కడ మీది ఏ ఊరు? మాది కాకినాడ. కాకినాడ. ఓకే, గోదావరి జిల్లాలోనే పుట్టారు. సో ఈ ట్రెడిషన్ అనేది మనకి ముగ్గులు పెట్టడం అనేది ఓన్లీ గోదావరి జిల్లాలోనే ఉంటుంది. సో ఇంటి దగ్గర ఎలా ఉండేది? ఇంటి దగ్గర అంటే అమ్మ వాళ్ళు నేర్పిస్తారు కాబట్టి కొంచెం పెట్టే ఇది కట్ట బాగా వస్తుంది అనమాట. అక్కడ నుంచి మనకు అలవాటు అది ముగ్గు పెట్టడం. మరి మీ వీధిలో ముగ్గుల పోటీలు అయ్యి ఉంటాయా నెల రోజుల ముందు నుంచి? న్యూ ఇయర్ నుంచి స్టార్ట్ మా వీధిలో. అప్పటి నుంచి ఎవరు బాగా పెడతారు ఏంటి అన్నది ఫస్ట్ నుంచి అలా నడుస్తూ ఉంటుంది. ఏంటి ఈసారి సంక్రాంతికి స్పెషల్స్ ఏంటి? సంక్రాంతి స్పెషల్స్ అంటే ఏముండదు, కోడి పందాలని, అబ్బాయిలకేమో నంబర్ గుండి అని ఇలా ఆటలకి వెళ్ళిపోతారు. అమ్మాయిలు పిండి వంటలని అలాగా పిండి వంటలు కట్ట చేస్తూ ఉంటారు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అనేది ఒక ఆనవాయితీగా వచ్చారు. మరి ఈసారి ఏంటి స్పెషల్? పిండి వంటలు ఏమి ఇష్టం బాగా నీకు? జంతుకులు, కారం పూస, గులాబీలు ఉంటాయి అవి. ఓకే, చూడండి ఎంత అద్భుతంగా వేశారు ఈ ముగ్గు అంతా కూడా. ఈ అమ్మాయి కాకినాడ కాబట్టి మన గోదావరి అమ్మాయి కాబట్టి ఆల్రెడీ అన్ని తెలుసు. ఈ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చిందో కూడా అడుగుదాం. అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏ ఊరు మీది? కృష్ణా జిల్లా. మరి ఏంటి ఎలా ఉంది గోదావరి హడావుడి? గోదావరి చాలా ఎక్కువగా ఉంది. అంటే మా సైడ్ ఇంత చేస్తారని మాకు తెలీదు. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఎక్కువ తెలుసుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. మీ సైడ్ ఉంటుందా ముగ్గుల పోటీలు అలాగా హడావుడి? ముగ్గుల పోటీలు అంటే హడావుడి ఎక్కువగానే ఉంటది అటు సైడ్ కూడా. కాకపోతే ఇక్కడ ఇంకా ఎక్కువగా ఉంది. మరి ఏంటి మొత్తం నేర్చేసుకున్నాం? ముగ్గులు వేయడం, పెద్ద పెద్ద డిజైన్లు వేయడం, చొక్కల ముగ్గులు అవన్నీ అన్ని నేర్పించారు, ఎక్కువగా నేర్పించారు. మా ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? మాది విజయనగరం. విజయనగరం నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నావు. ఎలా ఉంది కాలేజ్ అసలు? ఏంటి ముగ్గుల పోటీలు ఉంటాయని తెలుసా? లేదు, కాలేజ్కి వచ్చాకే తెలిసింది. ఇక్కడికి వచ్చాక ఇంత బాగా చేస్తారని ఇప్పుడే తెలుసుకుంటున్నాను. ఇది చూస్తున్నట్లయితే ఒక కాలేజ్కి వచ్చిన తర్వాత సంక్రాంతి సాంప్రదాయం అంటే ఏంటి, అసలు గోదావరి జిల్లాలో ఈ ముగ్గులకి సంబంధించి ఒక ప్రత్యేకత ఏంటి అనేది కూడా ఇక్కడికి వచ్చాక నేర్చుకోవడం చెప్తున్నారు. వీరందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి, వివిధ జిల్లాల నుంచి వచ్చిన వారు. చూడొచ్చు మనం ఎంత అద్భుతంగా ఈ ముగ్గులు డిజైన్ చేస్తున్నారో, అంత కలర్ఫుల్గా, కలర్స్ కూడా అద్భుతంగా సెట్ చేశారు. అది చూడడానికి కూడా చాలా చక్కగా అనిపిస్తున్నాయి, కన్నుల పండుగ చేస్తున్నాయి. సంక్రాంతి అంటే రంగోలీ అంటారు. రంగోలీలో ప్రత్యేకించి ఆడపిల్లల ముగ్గుల పోటీలో ఒక ప్రత్యేకతగా నిలుస్తుంది. అలాంటి దాంట్లో చూసుకున్నట్లయితే వీరు వేసే డిజైన్స్ కావచ్చు, ఈ ముగ్గు కావచ్చు, అద్భుతంగా ఉంది. ఇలాంటి ముగ్గుల పోటీలకు సంబంధించి ముగ్గులుగా నేర్చుకోవడం అంతా కూడా కాలేజ్ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా నేర్చుకున్నాం అని చెప్తున్నారు. అయితే మన తెలుగు సాంప్రదాయాన్ని అద్దం పట్టే విధంగా కూడా ఆడపిల్లలందరూ ట్రెడిషనల్ డ్రెస్సుల్లో ముగ్గుల పోటీల్లో ముగ్గులు వేయడం చూస్తుంటే చూడముచ్చడేస్తుంది. రాజానగరం నియోజకవర్గం ఐఎస్టీఎస్ కాలేజీలో అయితే సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. అసలు సంక్రాంతి సంబరాలు ఇంత గొప్పగా చేయడానికి కారణం ఏంటనేది కాలేజీ చైర్మన్ ఉపేందర్ రెడ్డి మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సంక్రాంతి సంబరాలని ఈ స్థాయిలో నిర్వహించడానికి కారణం ఏంటి? విద్యార్థులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? సంక్రాంతి సంబరాలు ఈ 3 రోజుల పాటు కళాశాలలో ఇంత గొప్పగా జరగడానికి కారణం ముఖ్యంగా మా విద్యార్థులు. వాళ్ళందరూ కూడా ప్రతి సెకండ్ కూడా కళాశాల ప్రాంగణంలో పండగ వాతావరణాన్ని ఎలా తీసుకురావాలని నెల రోజుల ముందుగానే ప్లాన్ చేసుకొని పండగ వాతావరణాన్ని, పల్లె వాతావరణాన్ని తీర్చిదిద్దారు. సో పిల్లలందరికీ కూడా కళాశాల తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాబోయే తరాలకు కూడా ఇలాంటి సంస్కృతిని అలవాటు చేయాలని, మన సంక్రాంతి పండుగను ఇలానే కొనసాగించాలని, గోదావరి జిల్లాలో సంక్రాంతికి ఉన్న ప్రాముఖ్యతను తెలియజేయాలని మనసారా కోరుకుంటున్నాను. సార్ మీరు ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు కావచ్చు, ఇక్కడ డూడు బసవనాలు కావచ్చు, హరిదాసులు కావచ్చు, ఎద్దుల బందులు కావచ్చు, ఇదంతా కూడా విద్యార్థులకి ఏ విధంగా తెలియజేస్తున్నారు? అంటే ఈ సాంప్రదాయానికి సంబంధించి ప్రత్యేకంగా ఏమన్నా చెప్తున్నారా? అంటే కళాశాలలు ఓన్లీ విద్య మాత్రమే కాదు, విద్యతో పాటుగా వాళ్ళ జీవితంలో ఇవన్నీ తెలుసుకోవాల్సిన అంశాలు. ఖచ్చితంగా రాబోయే రోజులలో పిల్లలకందరికీ కూడా ఇలాంటి వాతావరణం ఉండటంతో వాళ్ళు
నెక్స్ట్ లెవెల్కి రీచ్ అవుతారు. అంటే సర్వతో ముఖాభివృద్ధి అనేది ఇదే. పండగల వాతావరణం తెలియాలి, మా జనాల్లో కలవడం తెలియాలి, డ్రెస్సింగ్ తెలియాలి, అన్నీ తెలియాలి కాబట్టి ఈ వాతావరణాన్ని ఏర్పాటు చేస్తాం. మేడం మీరు చెప్పండి, ఈసారి సంక్రాంతిలో సెలబ్రేషన్స్లో ఏం చేస్తున్నారు, స్పెషల్స్ ఏంటి? స్పెషల్స్ అయితే అన్నీ ఉన్నాయండి. మీకు భోగి మంటల నుంచి, భోగి పళ్ళు నుంచి, పిండి వంటలు, ఇలా అన్ని ప్రోగ్రామ్స్ కూడా ప్లాన్ చేశారు. ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పిల్లలే ప్లాన్ చేశారు. భోగి పళ్ళు అయితే మా పిల్లలకు కూడా మేము ఇక్కడే పోస్తున్నాము. ఇంట్లో అయితే మేమే పోసుకుంటాము, ఇక్కడైతే అందరూ ఉంటారు. ఇలా అందరితో కలిసి చేసుకోవడానికి మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది చూసుకున్నట్లయితే సంక్రాంతి అయితే మన సాంప్రదాయాలు భావితరాలకి రావాలి. కళాశాలలు అంటే కేవలం చదువు ఒకటే కాదు, ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా తెలియాలి. ఆ తెలిసే విధంగా భావితరాల భవిష్యత్తుని డిసైడ్ చేయాలి. వారికి ఎంతో ఉపయోగపడుతుందంటూ కూడా చైర్మన్ చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది.